అందరికీ నమస్కారం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థని దాన్ని కొంత సర్దుబాటు చేసి ప్రక్షాళన చేసి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచాలనే ఆలోచనతో మరి గౌరవ నారా లోకేష్ గారు ఆ మినిస్ట్రీని తీసుకోవడం జరిగింది. ఆయన వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా ఎందుకు మీరు విద్యాశాఖ తీసుకున్నారంటే లేదు విద్య అనేది సమాజానికి ఒక ఫౌండేషన్ లాంటిది, దాన్ని ఇంప్రూవ్ చేయాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ తేవాలని నేను కృతనిశ్చయంతో ఉన్నాను. ఎంత కష్టపడైనా సరే ఈ శాఖని ఒక మోడల్ శాఖ చేయాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే గత ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో చేసిన అవకతవకలు కానీ లేదంటే అసమర్థ నిర్ణయాల వలన విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. ఆ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో అంతకుముందున్న మనకు స్కూల్ సిస్టమ్ అంటే ప్రైమరీ స్కూలు, హై స్కూలు, కాలేజీ, దీన్ని మూడింటిని 6 విభాగాలుగా చేసి ప్రీ స్కూలు అంటే మనం డే కేర్ అంటాం. ఆ డే కేర్లోనే అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ కలిపి 3rd, 4th, 5th, 6th, 7th, 10th వరకు ఒక హై స్కూల్గా పెట్టి స్కూల్స్ అన్నీ ఆ మ్యాపింగ్లో అసలు ఏ స్కూల్ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి తీసుకొచ్చారు. దాంతో ఏమైంది, 3వ తరగతి వరకు అంతవరకు ఇంటి పక్కన చదువుకునే పిల్లలు 4-5 కిలోమీటర్లు వెళ్ళాల్సి వచ్చింది. ఆ రకంగా ఇవాళ దాదాపు 2 లక్షల చిల్లరు డ్రాప్అవుట్స్ ఉన్నాయి. అమ్మఒడి ఇచ్చామన్నారు, బ్యాగులు ఇచ్చామన్నారు, లేదంటే ఇంకోటి ఇచ్చామన్నారు. ఏమిచ్చినా స్కూళ్ళు దూరం అవుతే పిల్లలు స్కూల్కి వెళ్ళరు. దీనివల్ల ప్రైవేటు స్కూల్స్లో అడ్మిషన్ పెరిగింది. ప్రభుత్వం స్కూల్స్లో డ్రాప్అవుట్స్ పెరిగినాయి. 2 లక్షల చిల్లర డ్రాప్అవుట్స్ ఉన్నాయని వీళ్ళు అధికారికంగా లెక్కలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం అడ్జస్ట్ చేయాలి, దీన్ని బాగు చేయాలి, ఈ విద్యా వ్యవస్థని కొంత ట్రాక్లో పెట్టాలనే ఉద్దేశంతో మరి ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా ఏం చెప్పారు తెలుగుదేశం తరఫున, ఒక పిల్లవాడికి కాదు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే ఆయన ఏం చేశారు, గతంలో రంగులు లేదంటే నాడు నేడు ఇలా ఇష్టం వచ్చినట్టు వేల కోట్లు ఖర్చు పెట్టి అది ప్రొడక్టివిటీకి ఎటుకు పనికి రాకుండా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు పిల్లలకి ఇవ్వాల్సిన డబ్బుని తల్లులకి ఇవ్వటమా పిల్లలకి ఇవ్వటమా ఇచ్చిన తర్వాత కనీసం ఆర్థికంగా వాళ్ళకి నిలబడతాకి పిల్లవాళ్ళు వచ్చి స్కూల్లో చదువుకోవడానికి కొంత అవకాశం ఉంది. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రతి పిల్లవాడికి ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో అంత పిల్లవాళ్ళకి కూడా 15,000 ఆ కండిషన్స్ బట్టి ఇవ్వడం జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు విద్యా వ్యవస్థలో గత ప్రభుత్వం చేసిన పొరపాట్ల వలన ఇంబ్యాలెన్స్ అంటే 10 మంది ఉండాల్సిన స్కూల్లో 3 ఉంటాం, 4 ఉండాల్సిన స్కూల్లో 15 మంది ఉంటాం. ఇలా టీచర్సు షార్టేజ్ ఒక పక్కన సర్ప్లస్. చాలామంది గ్రామాల్లో కానీ దీంట్లో కానీ ఏంటి స్కూళ్ళ పరిస్థితిని అడుగుతుంటే మేము విద్యాశాఖలో అడిగాం స్టాటిస్టిక్స్ కావాలని చెప్పి. కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వలన దాదాపు 5,000 స్కూళ్ళు అంటే అది మూత పడిందని చెప్పలేం, కానీ ఫంక్షనింగ్ అవుతే లేదు. ఎందుకంటే గతంలో ఏదైతే ప్రైమరీ స్కూల్గా ఉందో అందుట్లో 3, 4, 5 తరగతులు తీసేయటం వలన ఆ స్కూల్లో 1, 2 తరగతులు మాత్రమే ఉన్నాయి. కాబట్టి అక్కడ స్ట్రెంగ్త్ లేదు. ఈ 3, 4, 5 తీసుకెళ్ళి పక్కన ఉన్న హై స్కూల్లో కలపడం వలన అక్కడ స్ట్రెంగ్త్ పెరిగింది, అక్కడ టీచర్లు లేరు. కాబట్టి ఈ వ్యవస్థ అంతా కూడా అటు ఇటు చెదిరిపోయి అసలు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే పదం ఇవాళ మర్చిపోయే పరిస్థితికి వచ్చింది. 5వ క్లాస్ పిల్లలు ఇంకా కొంతమంది ఈ అంకెలు కూడా గుర్తుపెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎంత దిగజారింది గత 5 సంవత్సరాలు అనేది మనం మాటలో చెప్పలేని పరిస్థితి. ఏ వ్యవస్థ తప్పుదారి పెట్టినా లేదంటే ఇంకో జరిగినా 1 సంవత్సరంలోనూ 2 సంవత్సరాల్లోనూ వ్యవస్థను సరిచేయచ్చు. కానీ విద్యా వ్యవస్థ కానీ తప్పుదారి పెడితే దాన్ని సరిచేయాలంటే ఒక తరం తీసుకుంటుంది. ఇవాళ గత ప్రభుత్వం చేసిన నిర్ణయాల వలన ఇవాళ ఈ ప్రభుత్వం దాన్ని సరిచేయాలంటే ఉపాధ్యాయ సంఘాల
సహాయం కూడా అవసరం. అందుకనే విద్యాశాఖ మంత్రి గారు అధికారంలో రాగానే ప్రభుత్వం గ్యారంటీ పెన్షన్ స్కీమ్ జీవోని అబెన్స్లో పెడతాం. మరుగుదొడ్లు లేదంటే కొన్ని అభ్యంతరకరమైన యాప్లు ఏవవుతుందో గత ప్రభుత్వం ఉపాధ్యాయులతో చేయించిందో ఆ యాప్లను కూడా తీసేయటం జరిగింది. ఈ ప్రభుత్వం ఉద్యోగస్తులకి ఉపాధ్యాయులకి ఖచ్చితంగా మేము మిమ్మల్ని ఒక గౌరవమైన స్థానంలో పెట్టి మీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని మేము ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ఇవాళ ఈ గత ప్రభుత్వం చేసిన ఈ జాతీయ విద్యా దీని కింద ఏదైతే స్కూల్స్ అడ్జస్ట్మెంట్ జరిగిందో దానివల్ల ఏమైంది, 5,000 స్కూల్లో టీచర్స్ ఎక్కువ తక్కువ అవడం జరిగింది. 11,000 స్కూల్లో ఏకోపాధ్యాయ స్కూళ్ళు ఉంటారు, అవి వాళ్ళ 11,000 ఉన్నాయి. అంటే 11 + 5,000 16,000 స్కూల్లో వ్యవస్థ మనం ఆశించినట్టుగా లేదు. ఉన్న 46,000 స్కూళ్ళలో 48,000 స్కూళ్ళలో 16,000 స్కూళ్ళు ఇలా కుంటుతూనో లేకపోతే ఇదే ఉంటే అసలు విద్యా వ్యవస్థకి పునర్జన్మ ఎప్పుడు వస్తుంది? అందుకని ఈ ఉపాధ్యాయుల సర్దుబాటు అనే ఒక అంశాన్ని మరి విద్యాశాఖ తెర మీద తీసుకురావడం జరిగింది. అంటే ఎక్కువ ఉన్న చోట అక్కడ టీచర్లను తీసి ఎక్కడైతే లేరో సబ్జెక్ట్ వైజ్గా అక్కడ అడ్జస్ట్ చేయాలని, అలాగే కొన్ని చోట్ల ఏదైతే కంపల్సరీగా ఉండాల్సిన టీచర్స్ లేరు, లాంగ్వేజ్ కానీ మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ లేని చోట అవసరమైతే బయట నుంచి అన్నా తీసుకుని, టీచర్లు కనుక చాలకపోతే విద్యా వాలంటీర్లు కూడా అక్కడ అపాయింట్ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే చెప్పడం జరిగింది. రెండో అంశం ఏంటంటే, పాత ప్రభుత్వం విద్యా వ్యవస్థని ఎంత దారుణంగా నాశనం చేసిందంటే, బైజూస్ అనే వ్యవస్థను తీసుకొచ్చి ట్యాబులు కొని అది ఎందుకు పనికి రాకుండా చేసింది. ఆ వ్యవస్థ ఇవాళ కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు, అయిపోయింది. అలాగే ఎడెక్స్ ఐబీ సిలబస్ అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉంటాయి. ఐబీ సిలబస్తో ఉన్న స్కూల్ హైదరాబాద్ లాంటి మహానగరంలో 2, 3 ఉన్నాయి. అది మన హై స్కూల్లో పెట్టమని చెప్పి గత ప్రభుత్వం నిర్దేశించింది. మొత్తం ఇంగ్లీష్ మీడియంలో ఉండాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అలాగే సిబిఎస్ సిలబస్ ఉండాలని చెప్పి ఒక 1000 స్కూళ్ళు ప్రయోగాత్మకంగా పెట్టింది. అంటే ఈ ప్రయోగాలతోనే విద్యా వ్యవస్థలో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. వాటిని సరిచేయటానికి ఖచ్చితంగా ఉపాధ్యాయ సంఘాలు సహకరించాలని చెప్పి చాలాసార్లు విద్యాశాఖ మంత్రి గారు పదే వాళ్ళని కోరటం జరిగింది. అందుట్లో భాగంగా మొదటి అంశంగా ఈ అడ్జస్ట్మెంట్ సర్దుబాటు చర్య చేపట్టడం జరిగింది. టాఫెల్ ట్రైనింగ్ని క్యాన్సిల్ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం మీద కొంత చర్చించి నిర్ణయం తీసుకుంటా అన్నారు. అలాగే ఏదైతే ఈ బైడెక్స్ ఎడెక్స్ ఐబీ సిలబస్ను రద్దు చేయటం ఖచ్చితంగా జరుగుద్ది. సిబిఎస్ను కూడా మరి రద్దు చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటే దానివల్ల వచ్చే మరి ఫలితాలు ఏంటనేది కూడా ఒక ఆలోచన ఉంది. అంటే గత ప్రభుత్వం మన విద్యా వ్యవస్థని డ్యామేజ్ చేయడానికి ఏ నిర్ణయాలు తీసుకున్నారో అవన్నీ కూడా రద్దు చేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వం ఉంది. ఆఖరిగా అతి ముఖ్యమైన 117 జీవో అంటే ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఇచ్చిందో ఈ 3, 4, 5 తరగతులని హై స్కూల్ కలపటం, టీచర్లని అడ్జస్ట్ చేయటం, దీనివల్ల విద్యా వ్యవస్థ మొత్తం ఎటు అర్థం కాని పరిస్థితులు ఉంటాం. ఆ జీవో రద్దు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆల్రెడీ. అయితే అది కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీతో ముడిపడి ఉంది కాబట్టి విద్యావేత్తలతో స్టేక్ హోల్డర్తో మాట్లాడి మరి ఈ విద్యా సంవత్సరం రద్దు చేయటమా లేదంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు చేయటం అనేది ప్రభుత్వం చర్చల్లో ఉంది. రద్దు చేసే నిర్ణయం అయితే ఆల్రెడీ ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ విద్యా వ్యవస్థని కొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా సర్దుబాటు అనే ఒక అంశాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాని మీద కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. అయితే ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే ఈ సర్దుబాటుకి కొన్ని టీచర్ సంఘాలు కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. కొన్ని టీచర్ సంఘాలు యుద్ధం ప్రకటించడం జరిగింది. సలహాలు ఇవ్వటం, సంప్రదింపులు చేయటం
ఇవాళ అది ప్రథమల అంకం. ఏ యుద్ధానికైనా రాజులు యుద్ధం చేసినా కూడా రాయబారాలు పంపించేవాళ్ళు. రాయబారాలు ఫెయిల్ అవుతూనే యుద్ధం చేసేవాళ్ళు. కానీ ఉపాధ్యాయ సంఘాల్లో వాళ్ళ స్వార్థానికో రాజకీయ కారణాలు నాకో తెలియదు, కానీ కొన్ని సంఘాలు సార్ మీరిచ్చిన ఈ సర్దుబాట్లు గైడ్లైన్స్లో ఈ అంశాలు మరి మాకు ఇబ్బందిగా ఉంది, మీరు కన్సిడర్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటం. కొన్ని సంఘాలు అసలు ఇది మీరు చేయటానికి వీల్లేదు, చేస్తే మేము రోడ్డు మీదకి వెళ్తాం, సమ్మె చేస్తాం, మెరుగు సమ్మె చేస్తాం, యుద్ధం చేస్తామని చెప్పి కాగితాలు ఇవ్వడం జరిగింది. సరే, దీని మీద మరి నేను ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉన్నా కూడా గతంలో జేఏసీ నేను సారథ్యం వహించడం జరిగింది. ఉపాధ్యాయ సంస్థలు నాకు తెలుసు. ఎడ్యుకేషనిస్ట్గా రామకృష్ణ గారు, మేము ఈ రోజున కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ కలవటం, అక్కడి నుంచే సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ఫోన్లో మాట్లాడటం జరిగింది. రేపు అంటే ఈరోజు 12-13 జరగవలసిన ఆ సర్దుబాటు చర్య ఏదవుతుందో దాన్ని ముందుగా వాయిదా వేయమని చెప్పి అడిగాం. ముందుగా దాన్ని వాయిదా వేయడం జరిగింది. ఇందులో ఉన్న ప్రధాన అంశాలు ఏంటంటే, ఒక టీచర్ని ఇప్పుడు పనిచేస్తున్న చోట నుంచి ముందుగా మండలంలోనే ఇంకో స్కూల్కి సర్దుబాటు చేయడం జరుగుద్ది. సపోజ్ మున్సిపాలిటీల్లో విజయవాడ అరండల్పేటలో కొన్ని స్కూల్లో 3 టీచర్లు ఎక్సెస్ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి గవర్నర్పేటలో కనుక టీచర్లు షార్టేజ్ ఉంటే గవర్నర్పేట హై స్కూల్లో అడ్జస్ట్ చేస్తారు. లేదు గవర్నర్పేట హై స్కూల్లో కనుక ఎక్కువ ఉంటే వీళ్ళని తీసుకెళ్ళి కొత్తపేట హై స్కూల్లో అడ్జస్ట్ చేయొచ్చు. ఇది సర్దుబాటు మాత్రమే, ఇది ట్రాన్స్ఫర్ కాదు. అది కూడా టీచర్స్కి ఇబ్బంది లేకుండా మండలంలోనే ముందు ఈ సర్దుబాటు చర్య చేపట్టడం జరిగింది. మండలంలో సర్దుబాటు అయిన తర్వాత ఇంకా మండలంలో కనుక సర్ప్లస్ కానీ షార్టేజ్ కానీ ఉంటే మండలం బయట ఒక డివిజన్ని ఒక యూనిట్గా తీసుకుని రెవెన్యూ డివిజన్ని వాళ్ళని లోపలికి ఈ మండలంలోకి తేవటమో ఈ మండలం వాళ్ళని బయటికి చేయటమో, అది కూడా ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరవుతున్నారో వాళ్ళతో సంప్రదించేస్తామని చెప్పి ఇవాళ కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. దానివలన మరి చాలా సంఘాలు హర్షం వ్యక్తం చేసినాయి. ఇవాళ జరగవలసిన ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఇవాళ జరగవలసిన ఈ సర్దుబాటు కౌన్సిలింగ్ లాంటిది వాయిదా పడింది. అలాగే కమిషనర్ గారు మేము అడిగిన దాని మీద ఏదైతే ఈ సీనియారిటీ లిస్టులు ప్రకటించారో ఆ సీనియారిటీ లిస్టుల్లో ఉన్న ఏదైనా క్లరికల్ మిస్టేక్లు కానీ లేదంటే ఏదన్నా ఎక్కువ తక్కువలు జరిగినా కూడా వాటిని మాడిఫై చేసి అబ్జెక్షన్స్ ఇచ్చే అవకాశం ఇమ్మంటే ఆయన దానికి ఆగస్టు 15 దాకా నేను అవకాశం ఇస్తాను, ఆ లిస్టులో అవసరం అవుతే మేము మారుస్తామని హామీ కూడా ఇచ్చారు. కాబట్టి ఇవాళ జరగవలసిన 12-13 జరగవలసిన ఈ సర్దుబాటు కార్యక్రమం పూర్తిగా వాయిదా పడింది. ఈరోజు ఏదైతే 3 గంటలకి ఆ లిస్టులు ప్రకటిస్తున్నారో ఆ లిస్టుల్ని ఆ మండలాల్లో ఉన్న ఉపాధ్యాయ సంఘాలు కానీ ఉపాధ్యాయులు కానీ చూసుకుని అందుట్లో ఏదన్నా కరెక్షన్స్ ఉంటే ఆ కరెక్షన్స్ని అక్కడున్న డీడీఓకో లేకపోతే మీ ఎంఈఓకో హెచ్ఎంకో చెప్తే వాటిని వాళ్ళు కరెక్ట్ చేసి మళ్ళీ కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ పంపిస్తే రివైజల్ లిస్టులు పంపిస్తామని చెప్పి వాళ్ళు స్పష్టంగా జరిగింది. అవసరమవుతే రేపు 17వ తారీఖున కేవలం మండలంలో సర్దుబాటు చేసే ప్రక్రియని మేము చేపెడతామని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే గతంలో ఇటువంటి సర్దుబాటు చర్య చేస్తా అన్నప్పుడు కూడా మేము చెప్పాం, సార్ ఇది కొంత ఇబ్బంది ఉంది, మీరు శనివారం ఆదివారం పెట్టారు, మరి దానివల్ల హాలిడేస్ కూడా ఉన్నాయి, దీన్ని వాయిదా వేయమంటే ఆ వాయిదా ఈరోజు జరిగింది. మరి ఇవాళ నేను కూడా చూశాను కొన్ని సంఘాలు చాలా భయంకరంగా ఇదేదో ఉపద్రవం వచ్చినట్టు, అసలు ఇంతకు మించిన ఉపద్రవం లేదు ఈ టీచర్స్ కమ్యూనిటీలో అన్నట్టు వాళ్ళు మాట్లాడతాం, అవసరమైతే యుద్ధాలు చేస్తానంటాం, పోరాటాలు చేస్తానంటాం చెప్పడం జరిగింది. నేను ఆ ఉద్యోగ సంఘాల ఉపాధ్యాయ సంఘాలను నేను అడుగుతున్నా, నెగోషియేషన్ వదిలిపెట్టి డైరెక్ట్గా ఆందోళనకి వెళ్ళడం ఎంతవరకు సబబు? గత ప్రభుత్వంలో ఈ విద్యా వ్యవస్థ నాశనం చేసినప్పుడు మీరంతా ఎక్కడున్నారు?
ఇదేదో రాజకీయ అంశంగా నేను అడగట్లా. మనం విద్యా వ్యవస్థలో భాగమైనప్పుడు విద్యా వ్యవస్థని నాశనం అయ్యి సర్దుబాటు చేయాల్సినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఏదో ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా మీరు మాట్లాడిన దాంట్లో అర్థం ఉంటుంది. ఇంకా మూడో జీతం ఎవరు తీసుకోవాలి ఈ రాష్ట్రంలో. జీతాల సర్దుబాటులో ప్రభుత్వం కింద మీద పడి గత ప్రభుత్వం ఎప్పుడు జీతాలు ఇస్తే తెలియని పరిస్థితి నుంచి అందరికి కూడా దాదాపు 5-6 తారీఖుల్లో జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నించింది, ఇప్పటివరకు ఇచ్చింది. అటువంటి పరిస్థితుల్లో మరి ఉపాధ్యాయులకు సంబంధించిన గ్యారంటీ పెన్షన్ స్కీమ్ కానీ యాప్లు కానీ ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ మేరకు వాటిని రద్దు చేయడం జరిగింది. అలాగే కొన్ని అంశాలు కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంది, పాజిటివ్గా ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ రకమైన స్టేట్మెంట్లు ఇవ్వడం ఉపాధ్యాయ సంఘాలకు ఎంతవరకు సబబు అనేది కూడా చాలామంది చిన్న ఉపాధ్యాయ సంఘాలు కూడా నాతో మాట్లాడారు. ఎందుకంటే యుద్ధం అనేది ఎప్పుడు చేస్తాం, అవసరం తప్పదో ఇంతకంటే మార్గం లేనప్పుడు యుద్ధం చేస్తాం. ఇవాళ నేను రామకృష్ణ గారు కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గరికి వెళ్ళాం. వెళ్తే మేము కూడా చెప్పాం ఆయనకి, సార్ మీరు అవసరం వస్తే టీచర్ సంఘాలను పిలవండి, కూర్చోబెట్టండి, మాట్లాడండి, 1-2 సార్లు మాట్లాడండి. మరి ఆ కామన్ కాన్సెషన్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దాని ప్రకారం మీరు మరి ఉత్తర్వులు ఇవ్వటం మంచిదని చెప్పాం. నేను పిలిచానండి, మాట్లాడాను. లాస్ట్ టైం వాయిదా వేయమంటే నేను వాయిదా వేసి ఈరోజు నేను అది పెట్టాను. నేను ఉపాధ్యాయ సంఘాలకు స్పష్టంగా చెప్పాం, మండలంలో ముందు జరుగుతుంది, మండల లెవెల్లోనే ఈ సర్దుబాటు జరుగుతుంది. తర్వాత సెకండ్ ఫేజ్లో డివిజన్ లెవెల్, ఎందుకంటే మండలంలో ఇంకా ఎక్సెస్ ఉన్నా, మండలంలో ఇంకా షార్టేజ్ ఉన్నా, ఆ మండలంలో టీచర్లు ఉండరు కాబట్టి పక్క మండలం నుంచి తేవాలంటే మరి పక్క మండలం కూడా లేకపోతే ఒక డివిజన్ యూనిట్గా తీసుకుని మేము రెవెన్యూ డివిజన్ తీసుకుని వాళ్ళని సర్దుబాటు చేయాలి. అది కూడా ఖచ్చితంగా చర్చల ద్వారా అందరిని ఒప్పించి అవసరమైతే సీనియారిటీలు తీసుకుని విల్లింగ్నెస్ తీసుకుని మేము చేస్తామని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే కొన్ని జిల్లాల్లో మేము అడిగినప్పుడు మండల స్థాయి వరకు అయితే మాకు అభ్యంతరం లేదు, డివిజన్ స్థాయి అంటే మరి మాకు ఛాయిస్ ఇస్తే మేము వెళ్తాం తప్ప మాకు ఎక్కడికో దూరంగా 100 కిలోమీటర్ల అవతలుగా మీరు వెళ్ళమంటే మేము ఇప్పుడు మధ్యలో వెళ్ళలేమని చెప్పి కొంతమంది ఉపాధ్యాయులు కూడా చెప్పడం జరిగింది. అదే విషయాలు ఆయన కూడా చెప్పాం, సెక్రటరీ గారితో కూడా అక్కడే మాట్లాడటం జరిగింది. ఆయన కూడా ఖచ్చితంగా మేమేమి ఉపాధ్యాయుల్ని ఇబ్బంది పెట్టాలనో వాళ్ళని ఏదో కక్ష సాధింపు కానీ గత ప్రభుత్వంలాగా మాకు ఉద్దేశం లేదు. కానీ వీటన్నిటిని మించి ఫ్యూచర్ ఆఫ్ ది స్టూడెంట్స్, చదువుకున్న పిల్లల భవిష్యత్తు ఏంటి, కొన్ని టీచర్లలో కొన్ని స్కూళ్ళల్లో ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపించాడు. దాదాపు 100 మంది ఉన్న హై స్కూల్స్లో 2 టీచర్లు. వాళ్ళు ఎంతకాలం చెప్తారు, వాళ్ళు సెలవు పెట్టుకోవాలంటే ఆ రోజు పాఠాలు పోయినట్టే. కాబట్టి అక్కడ సబ్జెక్ట్ వైజు కనీసం 6-7 ఉండాల్సిన పరిస్థితి. ఎక్కడి నుంచి చేస్తారు 6-7? పక్క నుంచి రావాలా. ట్రాన్స్ఫర్స్ విషయంలో ప్రభుత్వం మరి డిఎస్సి అనౌన్స్ చేశాం కాబట్టి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలా వద్దనేది ఒక మీమాంసలో ఉంది. అలాగే వీళ్ళకి ప్రమోషన్స్ కూడా అడుగుతున్నారు. కాబట్టి వీటన్నిటినీ ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలంటే కొంచెం సమయం కావాలనే ఉద్దేశంలో ప్రభుత్వం, ఎందుకంటే గవర్నమెంట్ ఇంకా పూర్తిగా స్టెబిలైజ్ కాలా. ఎందుకంటే అధికారుల సహకారం, ఇటు ఆర్థిక పరిస్థితులు, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఎక్కడ వెసులుబాటు రాలేంతవరకు. అయినా కూడా ప్రభుత్వం వాళ్ళకి ఎంతవరకు వీలవుతో అంతవరకు చేయాలనే ఉద్దేశంతో ఉంది. దాన్ని దయచేసి ఉపాధ్యాయ సంఘాలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మేము అటు తెలుగుదేశం పార్టీ తరఫున, ఇటు మీ సహచరులుగా గతంలో మనకున్న సహచర్యం వలన మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నాం. ఏదన్నా ఉంటే యు ఆర్ ఫ్రీ టు టాక్ టు సెక్రటరీ ఆర్ కమిషనర్. ఒకవేళ నిజంగా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మంత్రి గారు కూడా దీని మీద ఒక అభిప్రాయంలో ఉన్నారు. నేను మాట్లాడుతాను వాళ్ళతో అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. కానీ మనం కాలుతో పోయేదాన్ని
గొడ్డల్లాగా తెచ్చుకోవడం అనేది మంచి సాంప్రదాయం కాదు. ప్రభుత్వం వచ్చి కేవలం 3 నెలలు అయింది, 3 నెలలు కూడా కాలేదు, 2 నెలలు కంప్లీట్ అయింది, 2.5 months. మరి ఈ 2 నెలల్లోనే ఏదో మ్యాజిక్ జరుగుతుంది, మా డిమాండ్స్ కావాలి. ఉపాధ్యాయుల డిమాండ్లే కాదు, ఉద్యోగస్తుల డిమాండ్లు కూడా ఉన్నాయి. దాదాపు 21,900 కోట్లు ఉద్యోగస్తుల బాకీ అని చెప్పి ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా లెక్కలు తేల్చడం జరిగింది. జీపీఎఫ్ లోన్ల లాట్లా, ఈహెచ్ఎస్ హాస్పిటల్స్లో వాళ్ళకు మన ట్రీట్ చేయట్లేదు, ఏపీజేఎల్ఐ సెటిల్మెంట్లు లేవు, ఎరియర్స్ లేవు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం సహకరించాలి. అన్నిటికంటే ముందు విద్యా వ్యవస్థ నష్టపోకుండా ఇప్పటికే జరిగిన నష్టం, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని మరి ఉపాధ్యాయ సంఘాలు కూడా కొంత సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. బెదిరించాల్సిన వాళ్ళు గత ప్రభుత్వంలో బెదిరించాలా, యుద్ధం చేయాల్సిన వాళ్ళు గత ప్రభుత్వంలో యుద్ధం చేయాలా. అది చేయకుండా ఏదో పాలిచ్చే ఆవును కొట్టి తన్నే దున్నపోతుని మనం దువ్వినట్టుంది ఈ పరిస్థితి. ఇది ఎంతవరకు సబబు అనేది సంఘాల విజ్ఞతగా మేము వదిలేస్తున్నాం తప్ప దాని మీద మేము వేరే రకమైన కామెంట్ చేయాలన్న ఆలోచన లేదు. కానీ ఈ సర్దుబాటులో అనేది దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా ఉద్యోగ సంఘాల తరఫున మేము కూడా మాట్లాడతాం. అలాగే వాళ్ళు కూడా నెగోషియేషన్స్లో చేసి పూర్తిగా అది విఫలం కాకపోతే మరి అప్పుడు ఏం చేయాలనేది వాళ్ళ ఉపాధ్యాయ సంఘాలుగా వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. అప్పుడు దాకా దయచేసి మీరు ఈ ఒక రకమైన కన్ఫ్యూజ్డ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేద్దని చెప్పి ఉపాధ్యాయ సంఘాలన్నింటిని కూడా నేను వ్యక్తిగతంగా పార్టీ తరఫున మీకు అప్పీల్ చేస్తాను. ఇప్పుడు మా సహచరుడు మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ గారు విద్యావేత్త, మరి ఆయన కూడా ఈ సందర్భంలో ఎంతో మరి శ్రమపడి ఎన్నో సంఘాలతో మాట్లాడి దీన్ని రోడ్డు మీద ఎక్కకుండా ఒక పీస్ఫుల్ సెటిల్మెంట్ రావాలని చెప్పి ప్రయత్నించిన వ్యక్తి ఆయన కూడా. మరి ఆయన మాటలు కూడా మరి వినాలని ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి రాలేదు. ఎన్నోసార్లు అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యంగా విద్య విషయంలో అనేకమైనటువంటి పురోగామి చర్యలు తీసుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. డిఎస్సీల ద్వారా దాదాపు 1,70,000 మంది టీచర్లని రిక్రూట్ చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఇంతకుముందు 2014-19 మధ్య కూడా 2 సార్లు డిఎస్సి ప్రకటించడం కూడా జరిగింది. టీచర్స్ రిక్రూట్మెంట్ విషయంలో తెలుగుదేశం పార్టీ అనుసరించినటువంటి విధానం, ఇంక్లూడింగ్ రిమూవింగ్ అప్రెంటిస్షిప్, తెలుగుదేశం పార్టీయే ముందుంది. ప్రీవియస్ గవర్నమెంటు మళ్ళీ డిఎస్సి ద్వారా ఎంపికైనటువంటి అభ్యర్థులకి 2 సంవత్సరాలు అప్రెంటిస్షిప్ విధానం కూడా పెట్టి టీచర్లంటే లెక్కలేని తనాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలు విని, ఆయన ప్రసంగాలు చూసి ఎంతోమంది యువకులు భ్రమపడి ఆయనకు ఓట్లేసి గెలిపించారు. నేను సిపిఎస్ రద్దు చేస్తా, ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి తీసుకొస్తా, ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండరు ప్రకటిస్తా, అలాగే కాంట్రాక్ట్ లెక్చరర్లని ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేస్తా,
మద్యపానం నిషేధం చేస్తా, ఈ విధంగా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఆయన అన్నట్టుగా 5 సంవత్సరాల్లో ఒక చిన్న బుల్లి డిఎస్సి, అది కూడా అమలుపరచడానికి అవకాశం లేనటువంటి పద్ధతిలో చివరి రోజుల్లో దాదాపు 50,000 పైచీలకు పోస్టులు ఖాళీ ఉంటే ఒక బుల్లి డిఎస్సి 6,100 మందితో వేసాడు. అప్రెంటిస్షిప్ విధానాన్ని కూడా అప్పుడే నోటిఫికేషన్లో కూడా పేర్కోవటం జరిగింది. గత 5 సంవత్సరాల్లో బుద్ధున్నటువంటి, జ్ఞానం ఉన్నటువంటి, కామన్ సెన్స్ ఉన్నటువంటి ఎవరైనా కూడా, విద్యావేత్తలే కాదు, ఇతని హయాములో విద్యకు ఎన్నడూ జరగనటువంటి హాని జరిగింది. ఎన్నడూ లేనటువంటి డ్రాప్అవుట్స్ ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యంగా పాఠశాల విద్యలో జరిగినాయి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పడిపోయింది. ఉపాధ్యాయులు విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనయ్యారు. అలాగే స్టూడెంట్స్ చదువుకోవటానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఇంతకుముందు ఏనాడు లేనటువంటి ఏవేవో ప్రపంచ మేటి విద్యార్థిని తయారు చేయాలి అనేటటువంటి ఒక సాకుతోటి ప్రపంచంలోనే అత్యంత నాణ్యత లేనటువంటి విద్యా విధానాన్ని ఇంట్రొడ్యూస్ చేసి అంతకంతకు ఎక్కువ మంది విద్యార్థులు బడంటే ఒక దెయ్యంలాగా భయపడి ప్రభుత్వ పాఠశాల నుంచి పారిపోయేటటువంటి విధానాలను తీసుకొచ్చి పెట్టాడు. ఉదాహరణకు మనం చూస్తే అసలు ఆయన ప్రవేశపెట్టినటువంటి ఐపీ సిలబస్ అంటే ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరు సిలబస్ తయారు చేసుకోలేనట్టుగా జెనీవా నుంచి దిగుమతి చేసుకొని ప్రొఫెసర్ని వాళ్ళు మనకు సిలబస్ తయారు చేసి పెట్టాలట. అట్లాగే హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఐడెక్స్ వాళ్ళు మనకు సిలబస్ తయారు చేస్తారట. ఒక ఆన్లైన్ ట్యూషన్ సంస్థ బైజూస్ తోటి ఒప్పందం చేసుకొని 100 కోట్ల రూపాయలు వాళ్ళకి కట్టబెట్టాడు. అలాగే 3వ తరగతి పిల్లాడు బుద్ధున్నటువంటి వాడు ఎవడు కూడా ఈ పని చేయడు. టోఫెల్ నేర్చుకోవాలంట. హై స్కూల్ పిల్లలు ఫ్రెంచి, జర్మన్ నేర్చుకోవాలంట. ఏమిటి వ్యవస్థ? ఎవరన్నా అసలు ఇటువంటి బుద్ధి లేనటువంటి పని చేస్తారా? అన్నిటికంటే దుర్మార్గమైనటువంటి పని. పాఠశాల వ్యవస్థ సర్వనాశనం కావటానికి తోడ్పడినటువంటి 117వ జీవో తీసుకొచ్చి 3, 4, 5 తరగతుల్ని హై స్కూల్లో కలిపి ముఖ్యంగా ప్రైమరీ వ్యవస్థని పెద్ద దెబ్బ కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఆ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. దాంతో 11,000 పైచీలకు ఏకోపాధ్యాయ పాఠశాలలు, 5,000 పాఠశాలలు మూసేసుకున్నారు. డ్రాప్అవుట్స్ పెరిగినాయి. హై స్కూల్స్లో ఉపాధ్యాయులకి బోధనా భారం పెరిగింది. 1000 సిబిఎస్ స్కూల్స్ అని చెప్పని తీసుకొచ్చాడు. ఆ సిబిఎస్ పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయులకి భారంగా అనిపించింది, వినటానికి లెర్నర్స్కి, స్టూడెంట్స్కి కూడా భారంగా అనిపించింది. అంటే ఈ కాకుండా ఇంకా మనం చెప్పుకుంటే కొద్దిగా ఎలర్జెటిక్గా ఉండేటటువంటి యాప్లు కూడా పెట్టాడు. ప్రతి టీచరు దొడ్లోకి వెళ్ళి ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలి. ఇలాంటి
మాస్టారు తరగతి గదిలో పాఠం చెప్పటం ముఖ్యం అనేటటువంటి దాన్ని మర్చిపోయి ఈయనకి ఎంత ఎడ్యుకేషన్లో అనుభవం ఉందో నాకైతే తెలియదు, ఎవరు సలహాలు ఇచ్చారో నాకైతే తెలియదు. ఇక టైం లేకుండా, పాఠం చెప్పడానికి టైం లేకుండా నాడు నేడు పనులు చెప్పి కరోనా సమయంలో కూడా చాలామంది చచ్చిపోయారు ఇతడు తీసుకున్నటువంటి చర్యల మూలంగా. విద్యా కానుకల్లో భాగంగా షూల కొలతలు కొలవటానికి, అది షూల కొలతలు టీచర్లు కొలవటం ఏంటండి అర్థం పర్థం లేకుండా. ఇటువంటి అనేకమైనటువంటి విద్యకు ఏమాత్రం ఉపయోగపడినటువంటి చర్యలు తీసుకొని విద్యా వ్యవస్థని బదనాం చేశాడని చెప్పవచ్చు. విద్యా వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. ఉపాధ్యాయులకి ఏమాత్రం కూడా చెప్పాలనేటటువంటి కోరిక పూర్తిగా నశించిపోయింది. విద్యార్థులకు వినాలనేటటువంటి ఆసక్తి నశించిపోయింది. చివరికి బైజూస్ ద్వారా ఇచ్చేసినటువంటి ట్యాబుల్లో పోర్ను చూసుకునేటటువంటి కర్మ తల్లిదండ్రుల పిల్లలకి దాపురించింది. ఇదేం విద్య? ఎక్కడన్నా ఇటువంటి విద్య ఉంటుందా? అందుకని ఇవాళ అటువంటి చర్యలు విద్యలోనే కాదు మిగతా రంగాల్లో కూడా దెబ్బతీయటం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 11 సీట్లకు పడిపోయింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి ఇవాళ 12వ తారీఖు ఖచ్చితంగా 2 నెలలు, జూన్ 12 అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవం చేసింది. ఈ 2 నెలల్లోనే 5 ప్రధానమైనటువంటి సంతకాలు పెట్టారు. మొట్టమొదటి సంతకం చెప్పాడు ఆయన, డిఎస్సి వేస్తాను అని చెప్పని 16,000 పైచీలకు ఉపాధ్యాయులు నియమించడానికి డిఎస్సి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం తొలి రోజే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నాడో ఆ రోజే ఆయన సంతకం పెట్టు, నేను కూడా పక్కనే ఉన్నా. దీన్ని బట్టి ఈ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఉపాధ్యాయుల పట్ల చిత్తశుద్ధి ఉంది అని చెప్పిన మరోసారి చాలా బలంగా నిరూపితమైంది. అంతేకాదు తల్లికి వందనం అనేటటువంటి కార్యక్రమం చాలామంది చెప్పారు, ఒకళ్ళకు పరిమితం చేస్తే పోలా, ప్రభుత్వ బడులకు మాత్రమే పరిమితం చేస్తే పోలా, కాదు. మేము ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం అనేటటువంటి పథకాన్ని 15,000 రూపాయలు, నీలాగా 15,000 రూపాయలు ఒకళ్ళకి ఇచ్చి అందుట్లో మళ్ళీ 15,000 రూపాయల్లో అమ్మఒడి దాంట్లో 2,000 తగ్గించుకోవటం కాదు, ఏదో ఒక సాగుతోటి. అందుకని ఇవాళ లోకేష్ బాబు గారు విద్యామంత్రిగా, హెచ్ఆర్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకసారి మనం గమనించాలి. నాకు తెలిసి ఒక స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొడక్ట్ విద్యామంత్రి అవ్వటం ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనకు కనపడదు. అంతటి విద్యావేత్త ఇవాళ మన విద్యాశాఖ మంత్రిగా ఉండటం ఉపాధ్యాయులకు కానీ విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ చాలా సంతోషదాయకమైనటువంటి విషయం అని చెప్పని నేను అనుకుంటున్నా. ఆయన ఒకటే ఆలోచిస్తున్నారు, మాతో కూడా చాలాసార్లు చెప్పారు, ప్రభుత్వ బడుల్లో అంతకంతకు పిల్లలు పెరగాలి, అది నా యొక్క ముఖ్యమైనటువంటి ఆశయము. మొత్తం సమాజం ప్రభుత్వ బడుల్లో నాణ్యమైనటువంటి విద్య అందుతుంది అనేటటువంటి మాట అనుకోవాలి, అది నా కోరిక అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అందుకు తగ్గ చర్యలు కూడా ఆయన ప్రతిరోజు అధికారులతో రివ్యూ పెడుతూ ఎప్పటికప్పుడు ఆదేశాలు కూడా ఇస్తూ ఉన్నారు. ఒక లక్ష్యాన్ని సాధించాలంటే సాయంత్రం కల్లా సాధించడం కష్టం, కొంత టైం పడుతుంది. ఇప్పుడు 117వ జీవో
చాలా స్పష్టంగా చెప్పారు మేనిఫెస్టోలో రద్దు చేస్తామని చెప్పని. దానికి సంబంధించినటువంటి ఇంప్లికేషన్స్, కాన్సిక్వెన్సెస్ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నాకు కూడా అనిపిస్తుంది ఇవాళ రద్దు చేస్తే బాగుండు అని చెప్పని, కానీ ఆలోచించాలా. రద్దు చేస్తామని అంటున్నారు, దాని ఇంప్లికేషన్స్ కూడా ఒక బాధ్యత కలిగినటువంటి విద్యావేత్తగా, టీచర్ ఆర్గనైజేషన్స్ లీడర్స్గా ఆలోచించాలి. ప్రభుత్వం ఆలోచిస్తుంది, ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కూడా ఆలోచిస్తున్నారు. అందుకని తాత్కాలికంగా ఇప్పుడున్నటువంటి రూల్స్ పరిధిలో వర్క్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. పిల్లలకి ఇబ్బంది ఉండకూడదు, ఉపాధ్యాయులకు ఇబ్బంది ఉండకూడదు. మనం పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచుకోవాలి, విద్యా నాణ్యతను పెంచుకోవాలి, అందుకు తగినటువంటి విధంగా వర్క్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేటటువంటిది నిర్ణయం. సో దీనికి పాఠశాల విద్యాశాఖ కొన్ని విధి విధానాలు తయారు చేసి విడుదల చేసింది. కొన్ని అభ్యంతరాలు కూడా ఉన్నాయి. అందుకని ఇవాళ ఆ అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ ఇవాళ టైం ఇచ్చారు 3 గంటలకి, మీరు తాత్కాలికంగా వాయిదా వేయండి అని చెప్పని నేను, అశోక్ బాబు గారు, కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ వారిని అడగటం జరిగింది. ఆయన మా మాట విని వాయిదా వేశారు. దీంట్లో వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో నాకైతే సబబుగానే అనిపించింది. వాయిదా వేయటమే కాకుండా రేపు 17వ తారీఖు మళ్ళా ఏదైతే మళ్ళా ఈ కార్యక్రమాన్ని చేపడతారో లిస్టులు ప్రకటిస్తారు. ఈ లిస్టులు ప్రకటించినప్పుడు ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే ఆ అబ్జెక్షన్స్ని డీడీఓ గారికి లేదా డిఈఓ గారికి చెప్పుకునేటటువంటి అవకాశం ఉంది, అవకాశం ఇచ్చారు, అది గమనించాలి. 31/8/2024 వరకు పదవి విరమణ ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. 70% అంగవైకల్యం ఏ ఉపాధ్యాయులకైతే ఉన్నదో వాళ్ళని ఈ వర్క్ అడ్జస్ట్మెంట్లో బదిలీ చేయటం ఉండదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటారు. అలాగే సర్దుబాటు అనేటటువంటిది సాధ్యమైన మేరకు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, సాధ్యమైన మేరకు, అవకాశం ఉన్న మేరకు మండల పరిధిలోనే చెయ్యండి, మండల పరిధిలోనే చేస్తారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి డివిజన్ పరిధిలో చేస్తారు 2వ దశలో. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. ఏదో బ్రహ్మాండం బద్దలైపోతుంది, మొత్తం వ్యవస్థ నాశనం అయిపోతుంది, వామ్మో ఎలా, ప్రీవియస్ గవర్నమెంట్లో మీ యాటిట్యూడ్ మాకు తెలీదు, ఎవరు ఫ్రెండ్లీ టీచర్సో మాకు తెలుసు. మేము చాలామంది టీచర్ ఆర్గనైజేషన్స్తో మాట్లాడాం, చాలా ఓపికగా విన్నారు, చాలా పాజిటివ్గా ఉన్నారు, అర్థం చేసుకున్నారు. కానీ కొంతమంది కేవలం ఆ ప్రభుత్వం మీద ప్రేమతోటి, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి విషం కక్కాలని చెప్పని, దీన్ని వాళ్ళ అవసరాల కోసం రాబోయే ఎన్నికల్లో వాడుకోవాలని చెప్పని ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అవకాశం కోసం ఎదురు చూశారు. అందుకని ఇవాళ వాట్సాప్లో మెసేజ్లు కుమ్మేశారు. ఇదిగో చూసారా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో, ఇలానా చేసేది, సర్దుబాటు చేయటం అంటే ఇదేనా? ప్రీవియస్ గవర్నమెంట్లో కనీసం మాట్లాడే అవకాశం కూడా లేదు కదా మీకు.
ఇంతటి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని బదనాం చేయటానికి మీరు ఏ విధమైనటువంటి ఎత్తుగడ వేస్తున్నారో మాకు తెలీదా? ఫిబ్రవరిలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నాటకం ఆడుతున్నారు. మాకు తెలుసు మీ నాటకం ఏంటో. అందుకని నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, 2 నెలలే అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. ఇది స్టూడెంట్ ఫ్రెండ్లీ, టీచర్ ఫ్రెండ్లీ, పేరెంట్ ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఏమాత్రం కూడా అనుమానం లేదు. మీకంటే ఎక్కువగా చిత్తశుద్ధిగా, కమిట్మెంటెడ్గా, డివోటెడ్గా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రభుత్వ పాఠశాలల్ని రాబోయే 5 సంవత్సరాల్లో విద్యా నాణ్యత ఎక్కడ దొరుకుతుందని చెప్పానంటే ప్రభుత్వ పాఠశాలలోనే దొరుకుతుంది అనే విధంగా ప్రభుత్వ పాఠశాలని తీర్చిదిద్దాలనుకుంటున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు. మీరన్ని ఎత్తుగడలు వేసినా మేం చేసే పని ఏమీ ఆపం, అన్నీ జరుగుతాయి. మీరు అట్లాగే చూస్తూ ఉండండి, ఆ విధంగానే అసూయతో ఉండండి, ఆ విధంగానే కుళ్ళు తనంతో ఉండండి. సమాజానికి విద్య ద్వారా ఏ మేలు చేయాలో ఆ మేలు మేము చేస్తూనే ఉంటాం. సో ఈ విషయం చెప్పడానికి మీ ముందుకు రావటం జరిగింది. ఏమైనా ఉంటే, సమస్యలు ఏవైనా ఉంటే, వన్ ఆఫ్ ద స్కిల్స్, ఇవాళ స్కిల్ లిటరసీ అంటున్నాము. ఏమిటి వన్ ఆఫ్ ది వేస్ ఆఫ్ సాల్వింగ్ ఏ ప్రాబ్లం? నెగోషియేషన్స్ అక్రాస్ ది టేబుల్. మాట్లాడుకోవటం అనేటటువంటిది 2 దేశాల మధ్య అయినా 2 రాష్ట్రాల మధ్య అయినా సమస్య వచ్చినప్పుడు మనం నెగోషియేషన్స్. దానికి పుష్కలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అవకాశం ఉంది. ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చాలా డెమోక్రాటిక్. అదృష్టం, అధికారులు కూడా చాలా అకామిడేటివ్గా ఉన్నారు మాట్లాడటానికి. అందుకని అట్మాస్ఫియర్ని పొల్యూట్ చేయమాకండి. విద్యా వ్యవస్థని, ఈ రాష్ట్రంలో చెడిపోయినటువంటి విద్యా వ్యవస్థని మనం అందరం కలిసి యునైటెడ్గా ఉండి బాగు చేసుకుందాం. ఇక్కడ ఎవ్వరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీచర్లని ఇబ్బంది పెడదామని, స్టూడెంట్స్ని ఇబ్బంది పెడదామని, విద్యా వ్యవస్థని నాశనం చేయాలని కాదు. దానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళం మేము. మా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. సో అందుకని ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కృషికి మీరందరూ కూడా, ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇటువంటి సానుకూలంగా ఉండేటటువంటి ఈ ప్రభుత్వానికి మీ అండదండలు ఇవ్వండి, మోటివేషన్ ఇవ్వండి. ఇంకా మెరుగైనటువంటి చొరవతోటి, ఉత్సాహంతో, ప్రోత్సాహంతో ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల కోసం, విద్యార్థుల కోసం, విద్యలో నాణ్యత పెంచడం కోసం కృషి చేస్తుందని చెప్పని, అదే ఈ ప్రభుత్వ విద్యాశాఖ యొక్క లోకేష్ బాబు గారి యొక్క లక్ష్యం అని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.